వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక సంక్షేమ సభ్యంతో పాటు అంబేద్కర్ గారి పర్యవేక్షణలో జలవనరులు, విద్యుత్తో సహా 16 కేంద్ర మంత్రిత్వ విభాగాలు ఉండేవి. అంతర్జాతీయ కార్మిక సంఘ ILO సిఫారసు మేరకు అంబేద్కర్ గారు ఎన్నో కార్మిక సంక్షేమ చట్టాలు రూపొందించి అమలు చేశారు. కార్మిక సంక్షేమం ధ్యేయంగా 1936 ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. అప్పటికే 14 గంటలుగా ఉన్న కార్మికుల పనివేళను 8 గంటలకు తగ్గించారు. ఇది ఆనాటికి ఈనాటికి ఏనాటికి విప్లవాత్మక చర్య. ఫ్యాక్టరీల చట్టం 1945లో అమల్లోకి తెచ్చారు. ట్రేడ్ యూనియన్ బిల్ 1948 ద్వారా కార్మికులకు, కార్మిక సంఘాలకు ఏర్పరచుకునే గొప్ప హక్కును కల్పించారు. ఈనాడు భారతదేశంలో మనం అనుభవిస్తున్న మానవ, పౌర, ప్రాథమిక, రాజ్యాంగ, న్యాయ, మైనారిటీ, దళిత స్త్రీ హక్కుల రూపకర్త, మార్గదర్శి బాబాసాహెబ్ అంబేద్కర్. మన దేశంలో కోట్లాది మంది నిమ్న, పేద, పీడిత, స్త్రీల, అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని, హోదాను, బాధ్యతలను ఇవ్వడమే కాదు, తాను జీవితాంతం పోరాడి భారత ప్రజలకు మానవ హక్కులను, మానవ మర్యాదలను, ఆయుధాలను అందించారు అంబేద్కర్. శతాబ్దాలుగా హిందూ సమాజం శూద్ర, అతిశూద్రులను అంటరాని వారుగా, మహిళలకు వ్యక్తిత్వం లేని వస్తువులా చూసింది. 20 కోట్ల షెడ్యూల్ కులాలను అంటరానితనం నుంచి విముక్తి చేసిన అంబేద్కర్ గారు చేసింది కుల పోరాటం కాదు, నాటి మన దేశంలో కొందరు మాత్రమే అనుభవిస్తున్న మానవ హక్కులను కోట్లాది మందికి ప్రసాదించిన ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద మానవ హక్కుల ఉద్యమం. అంబేద్కర్ గారు కార్మికుల కోసం తన జీవితకాలంలో 40కి పైగా చట్టాలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి: ఇండియన్ మైన్స్ అమెండ్మెంట్ చట్టం 1945, ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ చట్టం 1945, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1946, కనీస వేతన చట్టం 1948, వేతన చెల్లింపు చట్టం 1936, వర్క్మెన్ కాంపెన్సేషన్ చట్టం 1936, ది మైన్స్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్. కుల నిర్మూలనతోనే జాతీయ సమైక్యతను సాధించేందుకు రాజ్యాంగంలో వ్యక్తులకు పౌరసత్వం కలిగించడం ఆర్టికల్ 5, అంటరానితనాన్ని నిర్మూలించడం ఆర్టికల్ 17, మైనారిటీల ప్రయోజనాల రక్షణ ఆర్టికల్ 29 నుంచి 36 వంటి చర్యలు చేపట్టి మనమంతా ఒకే జాతి అనే భావాన్ని ఏర్పరిచారు. జై భీమ్.